డి కన్నా పెద్దోడు. అప్పుడు డి ఏమవుతాడు? ఏకి చిన్నోడు. అంటే ఏ పెద్దోడు కాబట్టి డి చిన్నోడు. బట్ ఎంత చిన్నోడు మనకు తెలియదు. రైట్. నెక్స్ట్, డి ఈజ్ యంగర్ దాన్ బి. ఏకి చిన్నోడే, బికి చిన్నోడే. అంటే ఎక్కడో ఇటు ఉన్నాడు మధ్యలో. రైట్. బి ఈజ్ ఎల్డర్ దాన్ సి బట్ నాట్ డి. రఫ్గా వేసుకోవచ్చు. ఇక్కడ బాగానండి, ఏ అనే వర్డ్ డి గుర్తుపెట్టుకోండి. ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా ఏ స్టేట్మెంట్ మనకు తొందరగా దొరుకుతుందో దాన్ని పట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్ దొరికే ఛాన్సెస్ ఉందా? ఇంటర్లింక్ ఉంది కదా, ఏడిడిబి. దానండి ఇట్లా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఏ టాపిక్ అయినా సరే ఒక 4-5 స్టేట్మెంట్స్ వాడు ఇస్తే, గివెన్ ద ఎనీ స్టేట్మెంట్స్, మీరు ఎలాంటి స్టేట్మెంట్స్ పిక్ చేసుకోవాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? అక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 3 స్టేట్మెంట్స్లో ఏ ఒకటి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఒకటి సెలెక్ట్ చేస్తే దాని ఇంటర్లింక్ స్టేట్మెంట్ ఇంకోటి ఉండాలి మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏడి తీసుకున్నాం, ఇక్కడ డిబి ఉంది. సో ఇది తీసుకున్నా నాకు టెన్షన్ లేదు, ఇది తీసుకున్నా టెన్షన్. ఎందుకని? ఇంటర్లింకేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం తీసుకోవచ్చా? ఇక్కడ బిసిడి ఉంది, బిడి కూడా ఉంది, తీసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఈ 2 తీసుకుని ఇది వదిలేస్తే సాల్వ్ చేయగలుగుతా. ఇది వదిలేసి ఈ 2 తీసుకున్నా సాల్వ్ చేయగలుగుతాం. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఏడి ఉంది, ఇక్కడ డి ఉంది. అంటే 2 స్టేట్మెంట్స్లో సేమ్ రిపీటెడ్ పర్సన్ దొరికినారా దొరకలా చెక్ చేసుకోవాలి. దొరికేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఇద్దాం. ఇప్పుడు ఆప్షన్లోకి వెళ్ళిపోదామా? ఏ ఇస్ ద ఎల్డర్ దాన్ డి. ఎంతమంది ఉన్నారు అక్కడ? మనకు 4 people ఉన్నారు. కెప్ ద 4 lines. ద ఫస్ట్ స్టెప్. ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. 4 వేసేసుకోండి అక్కడ. రైట్. ఇప్పుడు మనం రఫ్గా చేసుకుందాం. ఇక్కడ వేయద్దు, నెంబర్లు ఎంటర్ చేయొద్దండి. ఇప్పుడు ఏమన్నాడు? ఏ ఇస్ ద ఎల్డర్ దాన్ బి. అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ డీనే కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు నేను ఇది ఎంటర్ చేసుకోవచ్చు, బట్ నాకు తెలియదు కదా ముందు ఏ పక్క ముందు వస్తాడు, వెనకలో వస్తాడు. అండ్ క్లియర్. ఇది క్లియర్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది ఆన్సర్ వచ్చేసింది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ ఇది. అండ్ వాట్ ఇస్ దట్? డి ఈజ్ యంగర్ దాన్ బి. వేసుకోవచ్చా? ఇలా వద్దనుకుంటే రివర్స్ కూడా వేసుకోవచ్చు కదా, ఇలా కూడా వేసుకోవచ్చు కదా, 2 మార్చుకోవచ్చు కదా. అంటే ఎలా వేసుకోవచ్చు మన స్టేట్మెంట్స్ని? 2 స్టేట్మెంట్స్ ఎలాగ దించేద్దాం. డి ఈజ్ యంగర్ దాన్ బి అంటే డి ఈజ్ లెస్ దాన్ బినే కదా.